రీసెంట్గా నేపాల్ తగలబడిపోయింది. కారణం అక్కడ గవర్నమెంట్ మాజీ ప్రధానమంత్రి భార్యను సజీవ దహనం చేశారు. ఆమె కాలిన గాయాలతో మృతి చెందారు. ఇది ఒక అల్లరి గుంపు చేసిన హింస. దేశం ఒక్కసారిగా ప్రజాస్వామ్యం కోల్పోతే ఎలాంటి ప్రమాదం ఏర్పడుతుందో ఎప్పటికీ నెవర్ ఇన్ ఇండియా అనేసి మనం హ్యాష్ట్యాగ్ని రన్ చేయాలి. ఎవరింట్లో అయినా ఏదైనా ప్రమాదం జరిగిందని తెలిసినప్పుడు, ప్రమాదం అంటే గ్యాస్ లీక్ అయిందనో లేక షాక్ సర్క్యూట్ అయిందనో తెలియగానే మనం ఏం చేస్తాం, వెంటనే మన ఇంట్లో కూడా చెక్ చేసుకుంటాం. అలాంటి ప్రమాదాలు ఏవి మన ఇంట్లో జరగకూడదనేసి, అంతేకాకుండా జాగ్రత్తలు కూడా తీసుకుంటాం. అంతేగాని ఫలానా వాళ్ళ ఇంట్లో తగలబడిపోయింది, ఇంకా రేపు మన ఇంట్లో కూడా తగలబడిపోతుందో అనేసి అనుకోం కదా. పక్కింట్లో ఏ ప్రమాదం జరిగితే అదే మన ఇంట్లో రిపీట్ అవ్వాలనేసి కూడా కోరుకుంటామా? కోరుకోం కదా. కానీ అలాంటి వాళ్ళు ఉన్నారు, ఎక్కడో కాదు మన దేశంలోనే తగలబడ్డారు. రీసెంట్గా నేపాల్ తగలబడిపోయింది. కారణం అక్కడ గవర్నమెంట్ కొన్ని యాప్స్ బ్యాన్ చేసి అక్కడి ప్రజలకు ప్రపంచంతో సంబంధాలను కట్ చేసి ప్రజాస్వామ్యాన్ని కబళించేయాలని చూశారు. నేపాల్ మన పక్క దేశంలోనే ప్రమాదం వస్తే భారతదేశంలో కొంతమంది ఏం కోరుకుంటున్నారు తెలుసా? నేపాల్లో ఏం జరిగిందో అదే భారత్లో జరగాలని. మరి నేపాల్లో గత 2-3 రోజుల్లో జరిగిన ఘోరాలేంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మాజీ ప్రధానమంత్రి భార్యను సజీవ దహనం చేశారు. ఆమె కాలిన గాయాలతో మృతి చెందారు. ఇది ఏదో విద్యార్థుల నిరసన అయితే కాదు, చూస్తే అలా కనిపించడం కూడా లేదు. డెఫినెట్గా ఇది ఒక అల్లరి గుంపు చేసిన హింస. ఇలాంటివి చూసినప్పుడు ఎవరైనా ఏమనుకుంటారు, అమ్మో ఇలాంటి పరిస్థితి మాత్రం మా దేశంలో రావద్దురా బాబు అని. నిజానికి మనమంతా కలిసి ఈరోజు చెప్పాల్సిన మాట నెవర్ ఇన్ ఇండియా అనేసి హ్యాష్ట్యాగ్. ఇలాంటి హ్యాష్ట్యాగ్స్ని ట్రెండ్ చేయాలి. మన దేశంలో ఇలాంటివి ఎన్నటికీ జరగబోవు అనేసి. కానీ కొంతమంది ఏమంటున్నారో తెలుసా, నేపాల్లో జరిగినది రేపు భారత్లో కూడా జరగవచ్చని. జరగాలి, ఏం జరుగుతుందో కళ్ళతో చూస్తూ కూడా అదే హింసకాండ మన దేశంలో జరగాలని కోరుకుంటున్నా. అక్కడ జరిగింది ఏం చిన్న విషయం కాదు. నేపాల్లో మాజీ ప్రధానమంత్రి షేర్ బహదూర్ దియోబా నిరసనకారుల చేతుల్లో దారుణంగా కొట్టబడ్డారు. ఆ గొడవల్లో నుంచి సైన్యం అతన్ని రక్షించడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. రక్తసిక్తమైపోయిన అతడు చివరికి సైన్యం చేతిలో రక్షించబడ్డాడు. మరికొంతమంది ఏం కోరుకుంటున్నారంటే నేపాల్లో జరిగినట్లే భారత్లో జరగాలి అనేసి. ఎలానో నేను చెప్తాను. నేపాల్ దేశపు ఆర్థిక మంత్రిని వీధుల్లో పరుగులు తీస్తున్న జనాన్ని మనం వీడియోల్లో చూసాం. అలా ఆయన్ని వెంటాడుతూ బలంగా కొట్టారు. వీడియోల్లో ఆయనకు పంచులు కిక్కులు కొడుతూ కనిపించారు. తర్వాత ఆయన బట్టలు విప్పేసి ఒక నదిలో తోసేశారు. అక్కడ మనం చూసింది ఆగ్రహంతో ఉన్న నిరసనకారులను మాత్రమే. ఒక సమాజ్వాదీ పార్టీకి సంబంధించిన ఒక అడ్డగడద ఒక నేత ఏమంటున్నాడంటే, నేపాల్ ఈరోజు భారత్ రేపు అంటూ ట్వీట్ చేశాడు. అంటే ఆయన కోరేదేంటి, భారతదేశంలో సుప్రీంకోర్టు తగబెట్టాలని. ఎందుకంటే నేపాల్లో కూడా అదే జరిగింది కదా. మనకు కూడా మన దేశంలో కూడా అలానే జరగాలి అనేసి ఆయన మాటల్లో బలంగా కనిపిస్తుంది. నిజానికి మనకు అలా జరగకూడదంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్పాల్సింది పోయి వీళ్ళు ఇలా ఎందుకు కోరుకుంటున్నారో ఒకసారి ఆలోచించారా? అసలు వాళ్ళు ఎలా మాట్లాడగలుగుతున్నారో నాకైతే అర్థం కావట్లేదు. రాజకీయ నాయకులు ఇలా బాధ్యత రాహిత్యంగా ఎలా ప్రవర్తించగలరు అనేసి, సుప్రీంకోర్టు తగలబడాలి అనేసి వీళ్ళు కోరుకోవడం ఏంటి? మరికొందరైతే ఆనందపడుతూ నేపాల్ టుడే అంటూ ట్వీట్ చేశారు. అంటే వారి కోరిక ఇప్పుడు భారత పార్లమెంట్ కూడా తగలబెట్టడమే. ఎందుకంటే నేపాల్ పార్లమెంట్ కూడా తగలబెట్టారు కాబట్టి. ఇలాంటివి చూసినప్పుడు అందరికీ తలెత్తే ఒకే ఒక ప్రశ్న, అదేంటంటే రాజకీయ నాయకులు అలా ఎలా మాట్లాడేస్తున్నారు అనేసి, అలా ఎలా కోరుకుంటున్నారు అంటే వారు భారత్లో ఎన్నికలు గెలవలేదు, అంత సత్తా దమ్మున్నోళ్ళు కాదు కాబట్టి ఇలాంటి దరిద్రులు ప్రతి చోట ఉండనే ఉంటారు. అదే ఒక సామెత ఉంది కదా, తినేది మొగుడు సొమ్ము పాడేది రంకు మొగుడి పాట అని. చెప్పుకోవడానికి కాస్త మొరటుగా ఉండొచ్చు, కానీ కొన్ని సందర్భాల్లో చెప్పుకోక తప్పదు. ఎందుకంటే వీళ్ళ అసలు ఉద్దేశాలు బయటపడతాయి. ఇలాంటి సందర్భాల్లోనే వీళ్ళు ఏం కోరుకుంటున్నారు అన్నది కూడా పక్కన పెడితే, ఇక్కడ అసలు ప్రశ్న అమెరికా ఏం కోరుకుంటుంది అని. అమెరికాకు కావాల్సింది ఏంటి అనేసి ఆలోచిస్తే ఒక ర్యాపర్ని మేయర్గా చేయాలనుకుంటుంది. అవును, ఒక ర్యాప్ పాటలు పాడే ఒక వ్యక్తి నేపాల్ను నడిపించాలి అనుకుంటున్నాడు. మీరు నమ్మినా నమ్మకపోయినా ఆ వ్యక్తి నేపాల్ తర్వాతి ప్రధానమంత్రి కాబోతున్నాడు. ఆయన వయసు 34 నుంచి 35 సంవత్సరాలు ఉంటుంది. ఇక ఆయన చేసేది ఏంటంటే ర్యాప్ మ్యూజిక్, డాన్స్లు చేస్తుంటాడు. ఆయన అమెరికన్లతో బాగా దగ్గరి సంబంధాలు కలిగి ఉన్నాడు. అమెరికా ఆయన్నే ప్రధానమంత్రి చేయబోతుందా? అమెరికాకు కావాల్సింది ఏంటి? ఎటువంటి ఎన్నికలు లేని ఒక యాదృచ్ఛికంగా అయిన నాయకుడిని అధికారంలో పెట్టి రూలింగ్లో ఉన్న ప్రభుత్వాన్ని పక్కన నెట్టేయడం.
అమెరికా బేసికల్లీ ఏం కోరుకుంటుందంటే ఎన్నికలు లేకుండానే దేశాలని నడపడం, ఇండియాను చుట్టుముట్టి ఉన్న దేశాల్లో అధికారాన్ని తన హస్తగతం చేసుకోవడం అనేసి. అంటే ఇది ఎలా ఉంటుంది అంటే ఒక నిరసనల ద్వారా ఒక గుంపును ఒక హింస ద్వారా అధికారాన్ని ఛేదించుకోవడమే ఇదే మన బోక్రసీ, ఇదే అమెరికా కోరుకుంటుంది. కాబట్టి ఇప్పుడు మన దేశ చరిత్రలో కూడా చాలా సున్నితమైన విషయం. కాబట్టి ఇప్పుడు ఇది మన దేశ చరిత్రలో కూడా చాలా సున్నితమైన సమయం. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ మోబోక్రసీ పట్ల. అసలు మోబోక్రసీ అంటే ఏంటో చెప్తా. అసలు మోబోక్రసీ అంటే ఏంటో ఇప్పుడు చెప్తా వినండి. ఇలా అల్లర్లు చేయడం, గుంపులుగా హింసకు పాల్పడడం, అంటే అజ్ఞానంతో నిర్ణయాలు, సామాన్య జీవితాలు, వాళ్ళు చేపట్టే చర్యలు అన్నీ ఒక గుంపు చేతిలోకి పోవడం. ఇంకా తార్కికమైన చర్చలు ఉండవు, ప్రజాస్వామ్య సంస్థలు ఉండవు, చట్టపరమైన వ్యవస్థలు లేకుండా ఒక గుంపు చేసే హింసతో రాజ్యపాలన చేయడం. టోటల్గా మోబోక్రసీ ఏంటంటే బుద్ధి లేని హింసాత్మకమైన గుంపు ఆ అభిప్రాయంతోనే దేశాన్ని నడపడం. ఇది ఆ దేశానికే కాదు ప్రపంచానికి కూడా నిజమైన ప్రమాదం. ఇప్పుడు ఇలాంటిదే మనకు ఎదురవ్వకూడదు. అలా ఎదుర్కోకూడదు అంటే కానీ ఉన్నారు, వాళ్ళని మనం చూస్తూనే ఉన్నాం. ఈ ఆలోచనలతోనే వాళ్ళలో కూడా ఒక మంట మొదలైందని ప్రతి భారతీయుడికి అనుభవమైంది ఈ నేపాల్ అల్లర్లతో. మీరు ఒకసారి ఆలోచించండి, దేశం ఒక్కసారిగా ప్రజాస్వామ్యం కోల్పోతే ఎలాంటి ప్రమాదం ఏర్పడుతుందో ఇదే ఇప్పుడు జరుగుతుంది. ప్రజాస్వామ్య రక్షకులమని చెప్పుకునే అమెరికా, యూరప్ దేశాలు ఈ పెద్ద పరిణామాన్ని మాత్రం మౌనంగా చూస్తున్నాయి. దీన్ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి? మరి ఇదే సమయంలో భారత్ ఆర్థిక వ్యవస్థను డెడ్ ఎకానమీ అని కొందరు అనడం, ఆ రాహుల్ గాంధీ ఆ లైన్ పట్టుకోవడము, ట్రంప్కి భారత్ను అదుపులో పెట్టే అవకాశం దొరికితే వదిలిపెట్టడు. ఎందుకంటే గ్లోబల్ మీడియా, ప్రపంచంలోని విశ్లేషకులు ఏం చెప్తున్నారంటే నరేంద్ర మోడీ తన చాతుర్యతతో, నాయకత్వంతో అమెరికా టారిఫ్లకు తలొగ్గకుండా ట్రంప్ను ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టేశాడనేసి. అందుకే ఇప్పుడు ఒక టగ్ ఆఫ్ వార్ నడుస్తుంది, ఒక పట్టు కోసం పోరాటం ట్రంప్ అండ్ మోడీ మధ్య నడుస్తుంది. మరి ఇప్పుడు నేపాల్లో జరిగిన పరిణామాలన్నీ ఈ సేమ్ కాంటెక్స్లో చూడాలి. కొన్ని సంవత్సరాలుగా భారత్ అమెరికా సంబంధాలు వన్ సైడెడ్గా ఉండేవి, కానీ ఇప్పుడు టారిఫ్ల వల్ల శక్తి సమీకరణ మారింది. భారత్ ప్రపంచంలో అత్యధిక టారిఫ్లు వసూలు చేస్తుందని అమెరికా చెప్తోంది. కాబట్టి రాబోయే రోజుల్లో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది నేను చెప్పడం లేదు, ఈ నేపాల్ సంఘటనతో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తుంది అక్కడి ప్రభుత్వం. అఫ్కోర్స్ నేపాల్లో జరిగినట్లు భారత్లో జరగవచ్చని ఎంతమంది అనుకుంటున్నా అది జరగదు, జరగనీయం. కానీ హింసను ప్రోత్సహించే వారిని జాగ్రత్తగా గమనించాలి. ఇది మన బాధ్యత. మై డియర్ హిందుస్థాన్, మీరు కూడా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం వచ్చింది. విదేశాలకు వెళ్ళి పాకిస్తాన్ లేక ఇతర దేశాల జోక్యం కోసం విజ్ఞప్తి చేసే వారిని గమనించాలి. సందేహాలు రేకెత్తించి సందేహాలపైన మాబ్ హింసను ప్రేరేపించే వారిని కాస్త గమనించాలి. బంగ్లాదేశ్లో, నేపాల్లో జరిగినట్లు మతం పేరిట ఒక సమాజాన్ని రోడ్డెక్కించే ప్రయత్నాలు కూడా మన దగ్గర జరగకుండా చూడాలి. ఈ సమయంలో ప్రభుత్వాన్ని కూడా నేను హెచ్చరిస్తున్నాను, మీరు వక్ఫ్ చట్టాన్ని ఈ రూపంలో తీసుకువస్తే ఇది ఆర్టికల్ 25, 26, 14లకు విరుద్ధంగా ఉంటుంది. ఇది దేశంలో సామాజిక అస్థిరతను తెస్తుంది. కాబట్టి మోబోక్రసీ సంకేతాలను ఎక్కడ చూసినా జాగ్రత్తగా గమనించాలి. ఇప్పుడు నేపాల్ రాజధాని కాఠ్మాండులో జరిగిన హింసా దృశ్యాలు చూస్తున్నాం కదా. కొద్ది రోజుల క్రితం అమెరికాకు సంబంధించిన ఒక ఎయిర్ క్రాఫ్ట్ C-17 అనేసి ఎయిర్ క్రాఫ్ట్ పాకిస్తాన్లోని నూర్ ఖాన్ ఎయిర్ బేస్లో ల్యాండ్ అయింది. గంటల కొద్దీ అక్కడే ఉండి తిరిగి బయలుదేరింది. అదేంటి ఎందుకులా ల్యాండ్ అయిందనేసి అడిగితే వరద సహాయార్థం వచ్చిందట. తాటి చెట్టు ఎందుకు ఎక్కారు అంటే దూడగడ్డి కోసం అన్నట్టు లేదు ఈ పరిస్థితి. చాలామంది అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. అమెరికా అండ్ పాకిస్తాన్కి సైనిక సంబంధాలు మళ్ళీ గాఢమవుతున్నాయని, అంత గోప్యంగా ఈ విమానం రావడం ఏంటని, ఈ కీలకమైన పాకిస్తానీ ఎయిర్ బేస్లో దిగడం ఏంటని చాలానే ప్రశ్నలు లేవనెత్తుతున్నారు చాలామంది మేధావులు. భారతీయులందరికీ ఒక విజ్ఞప్తి, రాబోయే రోజుల్లో మనం చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఇప్పుడు వచ్చింది. తీసుకురావడానికి చాలామంది ట్రై చేస్తున్నారు. ఇది సాధారణ సమయం కాదు. మనం ప్రపంచంలోనే అతిపెద్ద జనాభా కలిగిన దేశం. ఇది మనం అనుకుంటున్న ఫలితాలు చూడకుండా ముగిసే పోరాటం కాకూడదు. బంగ్లాదేశ్, నేపాల్లో కూడా చివరికి మాల్దీవుల్లో అమెరికాకు లొంగిపోతాయి. బంగ్లాదేశ్, నేపాల్ చివరికి మాల్దీవులు కూడా అమెరికాకు లొంగిపోతాయి. కానీ ఇక్కడ ట్రంప్ నమ్మదగిన వాడు కాదు. అతను ఏ స్థాయికైనా దిగజారగలడు. కానీ ఇక్కడ ట్రంప్ నమ్మదగిన వ్యక్తి కాదు. అతను ఏమన్నా చేయగలడు, ఏ స్థాయికైనా దిగజారగలడు. మన బాధ్యత ఏంటంటే భారతదేశంలో మోబోక్రసీకి తావు ఇవ్వకూడదు. మన ప్రజాస్వామ్యాన్ని, సంస్థల్ని కాపాడుకోవాలి. నేపాల్లో జరిగింది భారత్లో ఎప్పటికీ జరగకూడదు. ఎప్పటికీ నెవర్ ఇన్ ఇండియా అనేసి మనం హ్యాష్ట్యాగ్ని రన్ చేయాలి. దేశాన్ని
సుస్థిరంగా ఉంచాలి. ఇది ఇవాల్టి మన వీడియో. నేను మీ జర్నలిస్ట్ సిద్ధు. జై హింద్, జై భారత్.